హాయ్ వివర్స్, వెల్కమ్ టు హిందుస్థాన్ కిచెన్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో ముందుగా చూడటానికి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు నెల్లూరు స్టైల్ బగారా రైస్ విత్ చికెన్ ఆలు కుర్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా చికెన్ ఆలు కుర్మాకి కావాల్సిన పదార్థాలు: 1/2 kg చికెన్, ఒక బంగాళదుంప, రుచికి సరిపడా ఉప్పు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 టమాటా ముక్కలు, 3 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/2 కప్ పెరుగు, 4 టేబుల్ స్పూన్ల కొబ్బరి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ నిమ్మరసం, 4 టేబుల్ స్పూన్ల నూనె. ఇప్పుడు చికెన్ కుర్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కడాయి తీసుకొని నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత హోల్ గరం మసాలా అలాగే ఉల్లిపాయలు వేసి మెత్తపడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. మెత్తపడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి మెత్తపడేంత వరకు వేయించుకోవాలి. టమోటాలు మెత్తపడిన తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి. అన్నీ చక్కగా వేగిన తర్వాత చికెన్ వేసి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు బంగాళదుంప ముక్కలను కూడా వేసి అలాగే మిరప్పొడి, కొంచెం నీళ్లు పోసి మరోసారి అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. అన్నీ చక్కగా కలిసిన తర్వాత 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. చక్కగా ఉడికిన తర్వాత పెరుగు అలాగే పచ్చి కొబ్బరి పేస్ట్ని కూడా వేసి మరోసారి అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. రసం వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే చికెన్ ఆలు కుర్మా రెడీ. ఇప్పుడు బగారా రైస్కి కావలసిన పదార్థాలు: 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, సరిపడా ఉప్పు, 2 పచ్చిమిరపకాయలు, 1/2 కప్పు పెరుగు, పుదీనా, కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 5 టేబుల్ స్పూన్ల నూనె. 1/2 kg బియ్యాన్ని చక్కగా కడిగి అరగంట సేపు నానబెట్టుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల నెయ్యి. బగారా రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి
నెయ్యి మరియు నూనె సరి సమానంగా వేసి హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత పచ్చిమిరపకాయలను కూడా వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలను కూడా వేసి టమాటా ముక్కలు మెత్తపడేంత వరకు వేయించుకోవాలి. టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసి వేయించుకోవాలి. చక్కగా వేగిన తర్వాత పెరుగుని కూడా వేసి అలాగే కారం పొడి, ఉప్పు వేసి కలుపుకోవాలి. మసాలా చక్కగా మగ్గిన తర్వాత 2 కప్పుల బియ్యానికి 4 కప్పుల నీళ్లు వేసి మసాలా అంతా కలిసేటట్టు కలుపుకొని మరిగించుకోవాలి. నీళ్లు చక్కగా మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి కలుపుకొని మూత పెట్టి బియ్యం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. బియ్యం ఉడికిన తర్వాత నిమ్మరసం వేసి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మరోసారి కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టి 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో రుచికరంగా ఉండే బగారా రైస్ విత్ చికెన్ ఆలు కుర్మా రెడీ. మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ మరియు నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.